సో ఇందులో కొన్ని ముఖ్యమైన బ్రాంచులు నేను చెప్తున్నాను. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్. ఈ కోర్సులకి ఎవరు సరిపోతారు అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నవారు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవారు అండ్ టెక్నాలజీ మీద ఆసక్తి ఉన్నవారు ఈ ఫీల్డ్లోకి వెళ్ళవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐటీ అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. సో ఇంజనీరింగ్ లేకుండా కూడా ఐటీలోకి వెళ్ళచ్చు. ఆప్షన్స్ ఏమిటంటే బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్ కోర్సెస్ అంటే కోడింగ్ లాంటివి అన్నమాట. సో ఇందులో ఎటువంటి ఉద్యోగాలు పొందవచ్చు అంటే సాఫ్ట్వేర్ డెవలపర్గా, డేటా అనలిస్ట్గా అండ్ సైబర్ సెక్యూరిటీగా ఉద్యోగాలను పొందవచ్చు. నెక్స్ట్ డిగ్రీ కోర్సెస్. ఎంపీసీ తర్వాత ప్యూర్ సైన్స్ చదవాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్ ఏమిటంటే బీఎస్సీ మ్యాథ్స్, బీఎస్సీ ఫిజిక్స్, బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీఎస్సీ స్టాటిస్టిక్స్. దీని ద్వారా లెక్చరర్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, రీసెర్చ్ ఫీల్డ్లో ఉద్యోగాలను కూడా పొందవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ డిఫెన్స్, ఎన్డీఏ. దేశానికి సేవ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. ఎన్డీఏలోకి చేరాలనుకునేవారు మంచి డిసిప్లిన్ను కలిగి ఉండాలి, ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి అండ్ లీడర్షిప్ లక్షణాలను కూడా కలిగి ఉంటే చాలా మంచిది. నెక్స్ట్ ఆప్షన్ ఆర్కిటెక్చర్. డిజైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి బిల్డింగ్ డిజైనర్గా, ఇంటీరియర్ ప్లానర్గా ఇందులో మంచి ఉద్యోగాలను పొందవచ్చు. ఎమర్జింగ్ ఫీల్డ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్, కమర్షియల్ పైలట్. సో ఎవరైతే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్తో ఎలిజిబుల్ ఉంటారో, దీనికి ఎలిజిబిలిటీ ఏమిటంటే మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఉండాలండి. సో దీనికి మెడికల్ ఫిట్నెస్ ఖచ్చితంగా ఉండాలి, ట్రైనింగ్ చేసి ఉండాలి, పైలట్ కోర్సుకు సంబంధించిన ట్రైనింగ్ను కలిగి ఉండాలి. ఇది చేసి ఉంటే మీరు కమర్షియల్ పైలట్గా ఉద్యోగం పొందవచ్చు. నెక్స్ట్ ఎంపీసీ వాళ్లకు గవర్నమెంట్ జాబ్స్ ఏమేమి ఉంటాయంటే సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యూపీఎస్సీ, గ్రూప్స్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, టీచర్లో కూడా మనం మంచి ఉద్యోగాలను పొందవచ్చు. అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమిటంటే ముఖ్యంగా డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్, యానిమేషను అండ్ మల్టీమీడియా, ఫ్యాషన్ డిజైనింగ్, ఇందులో కూడా మ్యాథ్స్ వాళ్ళు చేరి మంచి కెరీర్ను డెవలప్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఎలా ఎంచుకోవాలి అంటే ఏ కోర్స్ అయినా మీరు ఎంచుకునే కోర్స్ మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి 3 గోల్డెన్ రూల్స్ని పాటించి కోర్సును మీరు నిర్ణయించుకోండి. ఒకటి, మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్, మీకు ఉన్నటువంటి స్కిల్ అండ్ ఫ్యూచర్ స్కోప్. ఈ 3 గోల్డెన్ రూల్స్ని మైండ్లో పెట్టుకొని మీ యొక్క కోర్సును మీరు ఎంచుకోండి. రైట్, ఈ 3 చూసి మీరు నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది లభిస్తుంది. ఈజీ అంటేనే చాలామంది ఏమనుకుంటారంటే అందులో ఏం ఉద్యోగాలు ఉంటాయి అబ్బా, ఏం ఉద్యోగాలు ఉన్నాయి అనుకుంటారు. కానీ చాలా ఆప్షన్స్ ఉంటాయండి ఇందులో. ఒకటి, సిఈసి స్టూడెంట్స్కి డబ్బు సంపాదించే శక్తి చాలా ఎక్కువ ఉంటుంది. బిజినెస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇవన్నీ కూడా సిఈసి వారి చేతుల్లో ఉండే ఫ్యూచర్. సిఈసి అంటే కామర్స్, ఎకనామిక్స్, సివిక్స్. సిఈసి వాళ్ళు ఇటు డబ్బు, బిజినెస్ అండ్ గవర్నమెంట్ ఈ మూడింటి గురించి నేర్చుకుంటారన్నమాట. సో ఇందులో టాప్ కెరీర్ ఆప్షన్స్ చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్స్. సిఈసి వాళ్ళకి టాప్ కోర్స్ అండి ఇది. మరి ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సిఏ ఫౌండేషన్, ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్. డ్యూరేషన్ దాదాపుగా 4 to 5 years ఉంటుంది ఇది. ఇందులో ఎటువంటి ఉద్యోగాలు పొందవచ్చు అంటే ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్స్ అండ్ ఫైనాన్స్ మేనేజర్గా ఉద్యోగాలను పొందవచ్చు. ఫ్యూచర్ స్కోప్ ఉంటుంది, ఎందుకంటే ప్రతి కంపెనీకి ఒక సిఏ అవసరం ఉన్నది అండ్ ఇన్కమ్ లిమిట్లెస్ అండి. మరి ఇది ఎవరికి సరిపోతుంది అంటే ఎవరికైతే అకౌంట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరైతే హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో వారికి ఇది పర్ఫెక్ట్ ఫీల్డ్. నెక్స్ట్ బీకామ్. బీకామ్లో మోస్ట్ కామన్ కానీ పవర్ఫుల్ కోర్స్ అండి. సో
సో బీకామ్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బీకామ్ జనరల్, సెకండ్ బీకామ్ కంప్యూటర్స్. ఇందులో ముఖ్యంగా అకౌంటెంట్గా ఉద్యోగం పొందవచ్చు, బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగాలు పొందవచ్చు, అండ్ సాఫ్ట్వేర్లో కూడా ఉద్యోగాలు పొందవచ్చు. ఓకేనా? ఒకవేళ కనుక కంప్యూటర్స్ తీసుకుంటేనే సాఫ్ట్వేర్లో ఉద్యోగాలను పొందవచ్చు. మరి దీనికి ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందంటే ఫ్లెక్సిబుల్ కెరీర్ ఉంటుంది, అన్ని ఫీల్డ్స్కి డోర్స్ ఓపెన్గా ఉంటాయి. బీకామ్ ప్లస్ టాలీ ప్లస్ ఎక్సెల్ ఇవి 3 కనుక నేర్చుకుంటే జాబ్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. సిఈసి వాళ్ళకి చాలా స్ట్రాంగ్ ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఈ బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. ముఖ్యంగా బ్యాంకింగ్లో ఐబిపిఎస్, ఎస్ఎస్సి, గ్రూప్స్ ఇందులో మంచి ఉద్యోగాలు పొందవచ్చు. బిజినెస్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్. సిఈసి అంటే బిజినెస్ మైండ్ సెట్ అన్నమాట. సో ఇందులో ఓన్గా బిజినెస్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్ బిజినెస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి, అండ్ కొత్తగా స్టార్టప్ చేయవచ్చు. స్కోప్ ఎలా ఉంటుందంటే అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది అండ్ మీరే బాస్ అవుతారు. ఎవరికి సరిపోతుంది అంటే ఇది ఎవరైతే క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారో వారికి అండ్ క్రియేటివ్గా ఆలోచించే వారికి పర్ఫెక్ట్ ఫీల్డ్ అండి. నెక్స్ట్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ న్యూ కెరీర్స్. ఇది బైపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు, ఎంపీసీ వాళ్ళు కూడా చేయొచ్చు, అండ్ సిఈసి, ఎంఎస్సి, హెచ్ఈసి ఎవరైనా చేయొచ్చు అన్నమాట. సో డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్, ఆన్లైన్లోనే ఇన్కమ్ సంపాదించే సోర్సెస్, ఇంటి దగ్గర నుంచే డబ్బులను సంపాదించే సోర్సెస్ అన్నమాట. ఒకవేళ కనుక మీకు స్కిల్స్ ఉంటే డిగ్రీ కంటే ఎక్కువ సంపాదించవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ డిసిజన్ మేకింగ్ అండి. గుర్తుంచుకోండి 3 గోల్డెన్ రూల్స్: ఇంట్రెస్ట్, స్కిల్ అండ్ ఫ్యూచర్ స్కోప్. ఓకే, ఈ 3 కలిసినదే కరెక్ట్ డిసిజన్ అన్నమాట. సిఈసి స్టూడెంట్స్ ఫ్యూచర్ చాలా పవర్ఫుల్ ఉంటుంది. మీరు ఉద్యోగం కోసం కాకుండా ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. డబ్బు సంపాదించే వాళ్ళు కాకుండా డబ్బును క్రియేట్ చేసే వాళ్ళుగా మారండి. ఎంఎస్సి తీసుకున్న వారి కోసం. సో చాలామంది ఎంఎస్సిని అర్థం చేసుకోలేరు. ఇది ఎంపీసీలా కాదు, ఇటు సిఈసిలా కాదు, మరి ఫ్యూచర్ ఏమిటి అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ నిజం ఏమిటంటే ఎంఎస్సి అనేది మనీ ప్లస్ మ్యాథ్స్ కాంబినేషన్. ఇటు ఫైనాన్స్, బిజినెస్ అండ్ అనలైటిక్స్ ఈ మూడు ప్రపంచాల్లో ఎంఎస్సి వాళ్ళు డామినేట్ చేస్తారు. ఎంఎస్సి అంటే మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్. అంటే నువ్వు ఇటు క్యాల్కులేషన్, ఇటు బిజినెస్ అండ్ మనీ ఈ 3 నేర్చుకుంటున్నావు అన్న. ఫ్యూచర్లో చాలా పవర్ఫుల్ కాంబినేషన్. సో ఇందులో మనం టాప్ కెరీర్ చూద్దాం. నెంబర్ 1 సిఏ, చార్టెడ్ అకౌంటెన్సీ, ఇంతకుముందు చెప్పిందే. సేమ్ బీకామ్ అండ్ బీకామ్ కంప్యూటర్స్. నెక్స్ట్ బీబీఏ అండ్ ఎంబీఏ. మేనేజ్మెంట్ ఫీల్డ్స్ అండి ఇవి. లీడర్షిప్ ఉన్న వాళ్ళకి బెస్ట్ వే అండి ఇది. ఎవరికైతే లీడర్షిప్ లక్షణాలు ఉంటాయో వారికి సరైన కెరీర్ అండి ఇది. బీబీఏ, ఎంబీఏ. సో ఇందులో మేనేజర్గా ఉద్యోగం పొందొచ్చు, హెచ్ఆర్గా ఉద్యోగం పొందొచ్చు, అండ్ మార్కెటింగ్ హెడ్గా కూడా ఉద్యోగాన్ని పొందవచ్చు. కార్పొరేట్ వరల్డ్లో టాప్ పొజిషన్లో హై శాలరీతో మీ యొక్క కెరీర్ ఉంటుంది. మాట్లాడడం, మేనేజ్ చేయడం ఇష్టమైతే ఇది బెస్ట్ కెరీర్ మీకోసమే. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ అనలైటిక్స్ ఫీల్డ్. ఎంఎస్సి స్పెషల్ ఫీల్డ్ అండి ఇది. బీఎస్సీ స్టాటిస్టిక్స్, డేటా అనలైటిక్స్, ఫైనాన్షియల్ ఎనలైసిస్. సో ఇవన్నీ కూడా ఇందులో ఉండే కోర్సెస్. దీని ద్వారా ఎటువంటి ఉద్యోగాలు పొందొచ్చు అంటే డేటా అనలిస్ట్గా, ఫైనాన్షియల్ అనలిస్ట్గా ఉద్యోగాలను పొందవచ్చు. దీనికి ఫ్యూచర్లో ఎలా స్కోప్ ఉంటుందంటే హై డిమాండ్ ఉంటుంది అండ్ ఫ్యూచర్ కెరీర్ కూడా ఇదేనండి. సో మ్యాథ్ స్ట్రాంగ్ అయితే ఇది గోల్డెన్ ఫీల్డ్ అండి మీకోసం. నెక్స్ట్ బ్యాంకింగ్ అండ్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మనము సిఈసి వారి కోసం సేమ్, అలాగే ఎంఈసి వారి కోసం కూడా సేమ్ కెరీర్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ డిజిటల్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఇందాక మనము చెప్పుకున్నాం మ్యాథ్స్ అప్పుడు. సో
సో సేమ్ ఇందులో కూడా డిజిటల్ బిజినెస్ అండ్ ఆపర్చునిటీస్కి మంచి కెరీర్ ఉంటుంది. ఎంఈసి వాళ్ళకి ఒకటి బిజినెస్ అండ్ అనలైటిక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ డిసిజన్ మేకింగ్. ఒక విషయం గుర్తుంచుకోండి, 3 గోల్డెన్ రూల్స్: ఇంట్రెస్ట్, స్కిల్ అండ్ ఫ్యూచర్ స్కోప్. ఇవి 3 కలిస్తేనే సక్సెస్ అన్నమాట. ఎంఈసి అంటే సింపుల్ గ్రూప్ కాదండి, ఇది ఫ్యూచర్ లీడర్స్ గ్రూప్. మీరు జాబ్ చేసే వాళ్ళు కాదు, డిసిజన్స్ తీసుకునే వాళ్ళు అవ్వాలి. ఫైనాన్స్ వరల్డ్ని కంట్రోల్ చేసే వాళ్ళుగా మారాలని కోరుకుంటున్నాను. హెచ్ఈసి గ్రూప్ వారి కోసం. హెచ్ఈసి అండ్ ఆర్ట్స్ అంటే తక్కువ కాదండి, అసలైన తెలివైన వాళ్ళు ఈ ఆర్ట్స్ వాళ్ళే, హెచ్ఈసి గ్రూప్ వాళ్ళే. హెచ్ఈసి తీసుకున్నామంటే చాలామంది ఏమనుకుంటారో తెలుసా, ఇది ఈజీ గ్రూప్, ఆప్షన్స్ చాలా తక్కువ అని. కానీ నిజం ఏమిటంటే హెచ్ఈసి స్టూడెంట్స్కు పవర్ చాలా ఎక్కువ. దేశాన్ని నడిపించే వాళ్ళు, లాస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎక్కువగా ఈ గ్రూప్ నుంచే వస్తారన్నమాట. హెచ్ఈసి అంటే హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్. అంటే ఈ గ్రూప్ వారు సొసైటీ గురించి, గవర్నమెంట్ గురించి, చరిత్ర గురించి ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు. ఇది లీడర్షిప్కి ఫౌండేషన్ లాంటిది. యూపీఎస్సి, సివిల్ సర్వీసెస్, హెచ్ఈసి వాళ్ళకి టాప్ కెరీర్ అన్నమాట. ఎగ్జామ్స్ వచ్చేసరికి యూపీఎస్సి ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, స్టేట్ గ్రూప్స్ ఇవన్నీ కూడా హెచ్ఈసి గ్రూప్ వాళ్ళకి టాప్ కెరీర్. అందరికీ తెలుసు ఇందులో వచ్చే 100 ఉద్యోగాలు: ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్, కలెక్టరు. ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందంటే పవర్, రెస్పెక్ట్, సొసైటీని మార్చగలిగే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎవరికి సరిపోతుందంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి, హార్డ్ వర్క్ చేసేవారికి, పేషెన్సీ ఎక్కువ ఉన్న వారికి, ఒక సమస్యను విభిన్న కోణాలలో ఆలోచించాలి, దేశానికి సేవ చేయాలనే స్ట్రాంగ్ డిజైర్ ఉన్నవారికి, పెద్ద లక్ష్యాల కోసం సహనంతో కష్టపడే వారికి, లాంగ్ టర్మ్ డెడికేషన్ ఉన్న వారికి, సెల్ఫ్ డిసిప్లిన్ ఉన్న వారికి, ఫెయిల్యూర్ని భయపడకుండా మళ్ళీ ప్రయత్నించే వారి కోసము బెస్ట్ ఆప్షన్ అండి ఇది. నెక్స్ట్ లా, ఎల్ఎల్బి. హెచ్ఈసి వాళ్ళకి పర్ఫెక్ట్ ఫీల్డ్ ఎల్ఎల్బి. ఇందులో లాయర్గా, జడ్జిగా, లీగల్ అడ్వైజర్గా ఉద్యోగాలను పొందవచ్చు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే హై డిమాండ్, రెస్పెక్ట్తో పాటు ఇన్కమ్ కూడా ఉంటుంది. సో మాట్లాడడం ఇష్టం ఉంటే ఇది బెస్ట్ కెరీర్. ఎందుకు, ఏమిటి, ఎలా అని ప్రశ్నించే అలవాటు ఉన్నవారు, తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పగలిగేవారు, వాదనలు చేయడంలో ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సు ఎంచుకోవడం చాలా. చదవడం ఇష్టపడేవారు, చట్టాలు, కేసులు చదవడానికి ఓపిక ఉండాలి, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఉండాలి, న్యాయం పట్ల ఆసక్తి ఉన్నవారు, సత్యం కోసం నిలబడాలనుకునేవారు, ఇతరులకు సహాయము చేయాలనుకునేవారు ఈ ఫీల్డ్లో సక్సెస్ పొందవచ్చు. నెక్స్ట్ డిగ్రీ, బిఏ. ఇది బేసిక్ కానీ పవర్ఫుల్. లెక్చరర్, రీసెర్చ్, గౌడ్ జాబ్స్. ఫ్యూచర్ స్కోప్, హయ్యర్ స్టడీస్ చేస్తే గ్రేట్ కెరీర్ ఉంటుంది. టీచింగ్ ఫీల్డ్లో స్టేబుల్ కెరీర్ పాత్ అండి ఇది. బిఏ తర్వాత బీఈడి చేసి టీచర్ కావచ్చు, అలాగే లెక్చరర్ కూడా కావచ్చు. దీని ద్వారా మంచి సొసైటీలో రెస్పెక్ట్ అండ్ గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కెరీర్ జర్నలిజం అండ్ మీడియా. మాట్లాడడం ఇష్టం ఉన్న వారికి బెస్ట్ ఫ్యూచర్ కోసం జర్నలిజం అండ్ మీడియా. బీజేఎంఎస్ కోర్స్ చేసి, మాస్ కమ్యూనికేషన్ కోర్స్ చేసి ఇందులో ఉద్యోగాలు పొందవచ్చు. రిపోర్టర్గా, న్యూస్ యాంకర్గా, కాంటెంట్ క్రియేటర్గా ఉద్యోగాలను పొందవచ్చు. సో ఇందులో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఫేమ్ ఉంటుంది, మంచి గ్రోత్ కూడా ఉంటుంది. సోషల్ వర్క్ అండ్ ఎన్జిఓ ఫీల్డ్. సొసైటీ కోసం పని చేయాలనుకునే వారికి మంచి కోర్స్. సో ఎంఎస్డబ్ల్యూ కోర్సులో చేరి
ఎన్జిఓలో ఉద్యోగాలు పొందవచ్చు, సోషల్ వర్కర్గా ఉద్యోగం పొందవచ్చు, సోషల్ వర్కర్గా సొసైటీలో మంచి మార్పును తీసుకురావచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ డిసిజన్ మేకింగ్, ఇంట్రెస్ట్, స్కిల్, గోల్. హెచ్ఈసి వాళ్ళకి గోల్ క్లారిటీ చాలా ముఖ్యం. హెచ్ఈసి అంటే సింపుల్ గ్రూప్ కాదండి, ఇది లీడర్స్ తయారు చేసే గ్రూప్. మీకు జాబ్ చేసే వాళ్ళు కాదు, సొసైటీని మార్చే వాళ్ళు అవ్వాలి, దేశాన్ని నడిపించే స్థాయికి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్ మై డియర్ హెచ్ఈసి గ్రూప్ స్టూడెంట్స్. సో మీరు ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి ఏదైనా అయినా కొన్ని అవకాశాలు మాత్రం అందరికీ కామన్గా ఉంటాయి. మీరు ఏ గ్రూప్ తీసుకున్నారన్నది కాదు, మీరు ఏ దారిని ఎంచుకుంటున్నారన్నదే ముఖ్యం. సో గవర్నమెంట్ జాబ్స్ అందరికీ కామన్గా ఉండేటివి. ఏ గ్రూప్ అయినా సరే డిగ్రీ తర్వాత యూపీఎస్సి, స్టేట్ గ్రూప్స్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఇందులో పొందే ఉద్యోగాలు ఏమిటంటే ఐఏఎస్, ఐపీఎస్, గౌట్ ఆఫీసర్స్ అండ్ బ్యాంక్ జాబ్స్. సో ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందంటే దీనికి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, స్టేబుల్ లైఫ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ కోర్సెస్. ఇది అందరికీ కామన్ అండి. డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, ఫ్రీలాన్సింగ్, కంటెంట్ క్రియేషన్, ఇవన్నీ కూడా అందరికీ కామన్ ఉండే కోర్సెస్. కాకపోతే స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటేనే డిగ్రీ కన్నా ఎక్కువ సంపాదించవచ్చు. అండ్ బిజినెస్, ఎంటర్ప్రీనర్షిప్, ఇది కూడా ఎవరైనా చేయవచ్చు. ఏ గ్రూప్ అయినా బిజినెస్ స్టార్ట్ చేయవచ్చు. ఓన్ బిజినెస్ చేయవచ్చు, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేయవచ్చు, లేకపోతే ఏదైనా స్టార్టప్ పెట్టుకోవచ్చు. సో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే మీరే బాస్ అవుతారు, ఇన్కమ్ లిమిట్ ఉండదు, ఎవరికి సరిపోతుందంటే రిస్క్ తీసుకునేవారు, క్రియేటివ్ మైండ్ సెట్ ఉన్నవారు దీనికి సూటబుల్ అవుతారు. అదా డిగ్రీ చేసుకున్న వారికి డిగ్రీ అండ్ స్కిల్ బేస్డ్ కెరీర్స్, ఏ డిగ్రీ అయినా సరే. సో కంప్యూటర్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కోడింగ్, డిజైనింగ్, ఇవి నేర్చుకుంటే ఫ్యూచర్ చాలా బాగుంటుంది. స్కిల్స్ ఉంటే జాబ్ చాలా ఈజీగా త్వరగా వస్తాయి అండ్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి డిగ్రీ ఎలోన్ సరిపోదు, దానితో పాటుగా స్కిల్స్ ఖచ్చితంగా నేర్చుకోండి. అందరికీ కామన్ ఇంకా టీచింగ్ అండ్ కోచింగ్ అండి. ఎవరైనా టీచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే డిగ్రీ తర్వాత బీఈడీ చేసి టీచర్గా, లేకపోతే పీజీ చేసి లెక్చరర్గా, ఆన్లైన్ ట్యూటర్గా, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంటుందంటే రెస్పెక్ట్ ఉంటుంది అండ్ స్టేబుల్ కెరీర్ కూడా ఉంటుంది. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, గ్రూప్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయదు, మీ డిసిజన్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఎంపీసీ అయినా, బైపీసీ అయినా సక్సెస్ మీ చేతుల్లోనే ఉంటుంది. సో కామన్గా చేసే మిస్టేక్స్ ఏమిటంటే ఇక్కడ నా గ్రూప్ వల్ల ఆప్షన్స్ తక్కువ అనుకోవడం, స్కిల్స్ డెవలప్ చేయకపోవడం, టైం వేస్ట్ చేయడం, ఇవి మైండ్లో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారన్నది కాదు, మీరు ఎక్కడికి చేరుతారన్నదే ముఖ్యం. స్కిల్స్ ప్లస్ హార్డ్ వర్క్ ఉంటే ఏ ఫీల్డ్లో అయినా మీరే టాప్కి వెళ్ళొచ్చు. కాలేజీ ఎలా ఎంచుకోవాలి? చివరగా ఒక చిన్న సలహా, కోర్సు ఏదైనా కాలేజీని ఎంచుకునే ముందు అక్కడ ప్లేస్మెంట్స్, ఫ్యాకల్టీని కూడా చెక్ చేయండి. మీ మనసుకి ఏది ఇష్టమో అదే చదవండి, ఎవరి ఒత్తిడికో లొంగకండి. మీరు ఏ ఇతర గ్రూప్ గురించి ఇంకా డీటెయిల్డ్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను దానిపై ప్రత్యేకంగా వీడియో చేస్తాను. ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా వారికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, వాటికి ప్రత్యేకంగా నేను ఆన్సర్స్ ఇస్తానండి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.